మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు నేను మీ ముందుకి ఒక కొత్త ప్రోగ్రామ్తో మీ ముందుకు వచ్చాను. అదే గ్యాడ్జెట్స్ రివ్యూ. సో మార్కెట్లో కొత్త కొత్త గ్యాడ్జెట్స్ వస్తూ ఉంటాయి. ఆ గ్యాడ్జెట్స్ ఎలా వర్క్ చేస్తున్నాయి, ఆ గ్యాడ్జెట్‌లో ఏమేమి ఉన్నాయి, అవి ఎలా వర్క్ చేస్తుంది, అవన్నీ కూడా మనం ఈ ప్రోగ్రామ్‌లో చూద్దాం. సో ఈ ప్రోగ్రామ్‌లో భాగంగా మనం ఫస్ట్ గ్యాడ్జెట్ ఏంటంటే వైర్‌లెస్ ఛార్జర్. అంటే బ్లూటూత్ హ్యాండ్‌సెట్ విత్ వైర్‌లెస్ ఛార్జర్. బ్లూటూత్ హ్యాండ్‌సెట్ అంటే మనం ఏదైతే మన ఫోన్‌కొస్తదో ఆ ఫోను మనం బ్లూటూత్ హ్యాండ్‌సెట్ ద్వారా మాట్లాడుకోవచ్చు. ప్లస్ వైర్‌లెస్ ఛార్జింగ్ కూడా అవుతుందనమాట. సో ఈ బ్లూటూత్ హ్యాండ్‌సెట్ వైర్‌లెస్ ఛార్జర్‌లో ఫస్ట్ మనకి ఈ లోపల ఏమున్నాయో చూసే ముందు అసలు వీళ్ళు ఈ ఏ టెక్నాలజీ మీద వర్క్ చేస్తుందో చూద్దాం. బ్లూటూత్ ట్రాన్స్మిషన్ అంట. ద లేటెస్ట్ వెర్షన్ ఆఫ్ 4.2 బ్లూటూత్ టెక్నాలజీ 10 మీటర్స్ లాస్‌లెస్ ట్రాన్స్మిషన్. అంటే ఏదైతే మనకి మనం ఈ వైర్‌లెస్‌ది ఇది ఉంది కదా! బ్లూటూత్ ద్వారా ఇది మనం మాట్లాడొచ్చు కదా! ఇది ఆల్మోస్ట్ 10 మీటర్స్ రేంజ్ వరకు ఇక్కడ ఇచ్చిన దాని బదులు 10 మీటర్స్ రేంజ్ వరకు దీన్ని మనం యూజ్ చేయొచ్చు. అంటే ఒక రూమ్ లెవెల్‌లో 10 మీటర్స్ అంటే అరౌండ్ ఒక రూమ్‌లో నెక్స్ట్ కొంచెం హాఫ్ ఆఫ్ ద రూమ్ వెళ్తుందనమాట. అక్కడ దాకా మనం ఈ ఫోన్ అక్కడ ప్లేస్ చేసి ఛార్జింగ్‌లో ప్లేస్ చేసి మనం ఈ ఫోన్‌కొచ్చిన ఫోన్‌ని మనం దీని ద్వారా మాట్లాడుకోవచ్చు. సో మనకి పాత రోజుల్లో చూస్తే మనకి ఈ ఏమనుకుంటాం అది కార్డ్‌లెస్ ఫోన్స్ ఉండేవి కదా! ఆ ఫోన్స్ లాగే ఇది కూడా అప్పుడు ఏంటంటే మన ఫోన్‌కి వైర్‌లెస్ కింద వర్క్ చేస్తుంది. సో ఇందులో ఇంకా ఈ టెక్నాలజీ చూస్తే ఈ టెక్నాలజీ ఏముందంటే నెక్స్ట్ జీరో రేడియేషన్. ఎలిమినేట్ మోర్ దెన్ 99% ఆఫ్ కాల్ ఫోన్స్ రేడియేషన్. అంటే మనకొచ్చే ఫోన్ మనం ఏదైతే సెల్‌తో డైరెక్ట్‌గా మాట్లాడినప్పుడు దానికి రేడియేషన్స్ వస్తా ఉంటాయి. ఆ రేడియేషన్ తగ్గించుకోవచ్చు. 90% ఆఫ్ ది రేడియేషన్ తగ్గుతుంది. నెక్స్ట్ హై క్వాలిటీ కాల్స్. కాల్స్ కూడా మనం మాట్లాడేటప్పుడు దీని ద్వారా రిసీవర్ ద్వారా హై క్వాలిటీ కాల్స్ మనం మాట్లాడుకోవచ్చు. హై క్వాలిటీ రిసీవర్ అండ్ మైక్రోఫోన్. ఇంప్రూవ్ కాల్ క్వాలిటీ అని. నెక్స్ట్ వైర్‌లెస్ ఛార్జింగ్. ఇది మనం ఇక్కడ చూడొచ్చు కదా! ఈ వైర్‌లెస్ ఛార్జింగ్ కూడా మనం చేసుకోవచ్చనమాట. సో దీని వర్కింగ్ ఏంటంటే బ్లూటూత్ ట్రాన్స్మిషన్ అవుతుంది. ప్లస్ జీరో రేడియేషన్, హై క్వాలిటీ కాల్స్, వైర్‌లెస్ ఛార్జింగ్. ఇవి మనకి యూజ్‌ఫుల్. అంటే ఈ డివైస్ ద్వారా, ఈ గ్యాడ్జెట్ ద్వారా మనకి యూజ్‌ఫుల్ అయ్యే ఈ 4 థింగ్స్ అనమాట. సో మనం ఇప్పుడు మాట్లాడుకున్నట్టే ఇక్కడ చూడొచ్చు మనం ఇంటెలిజెంట్ 2 ఇన్ 1 బ్లూటూత్, జీరో రేడియేషన్, హై క్వాలిటీ, వైర్‌లెస్ ఛార్జర్. సో ఇప్పుడు మనం ఇది అన్బాక్స్ చేసి చూద్దాం. ఇందులో ఏమున్నాయి అసలు అవన్నీ ఏంటో చూద్దాం ఒకసారి. ఇప్పుడు మనం దీన్ని అన్బాక్స్ చూద్దాం అనుకున్నాం కదా! సరే నేను అన్బాక్స్ చేస్తున్నాను. ఓకే. దీంట్లో ఇప్పుడు ఏమిచ్చాడో చూద్దాము. ఒక బ్లూటూత్ హ్యాండ్‌సెట్ యూజర్ మాన్యువల్. నెక్స్ట్ యూఎస్‌బీ-సి కేబుల్. అంటే మనం ఏదైతే ఈ డాక్‌కి కనెక్ట్ చేసుకోవడానికి ఉంటుందో అది యూఎస్‌బీ-సి కేబుల్ ఇచ్చాడు ఒకటి. నెక్స్ట్ ఇదొచ్చి బ్లూటూత్ హ్యాండ్‌సెట్. బ్లూటూత్ ద్వారా మనం ఫోన్‌కి వచ్చేది హ్యాండ్‌సెట్ అనుకున్నాం కదా! ఇది బ్లూటూత్ హ్యాండ్‌సెట్ అనమాట ఇది. ఇదొకటి ఇచ్చాడు. నెక్స్ట్ వచ్చి ఇది మనం చూడొచ్చు వైర్‌లెస్ డాక్. ఇది ఇప్పుడు ఏదైతే మొబైల్ ఇందులో పెడతాం ఇది డాక్ చేసుకోవడానికి. ప్లస్ ఇది వైర్‌లెస్. ఇక్కడ ఏదైతే ఇప్పుడు ఇది ఉంది కదా! ఈ ప్లేస్‌లో మనం మొబైల్ పెట్టి వైర్‌లెస్ చేసుకోవచ్చు. సో ఇవి మనకి ఈ బాక్స్‌లో ఉన్నవి. సో దీన్ని పక్కన పెట్టి ఇప్పుడు మనం ఇది ఎలా వర్క్ చేస్తుందనేది కూడా చూద్దాం ఒకసారి. సో నేనేం చేస్తానంటే ఇక్కడ ఆల్రెడీ నా యూఎస్‌బీ-సితో కనెక్ట్ అయిన కేబుల్ ఉంది. సో ఇది నేను కనెక్ట్ చేసి చూపిస్తాను మీకు. సో ఇది నేను కనెక్ట్ చేస్తున్నాను. బ్యాక్ సైడ్ ఇది ఇక్కడ యూఎస్‌బీ-సి కేబుల్ కనెక్ట్ చేయడానికి. ప్లస్ ఈ మొబైల్ ఇది వచ్చి రిసీవర్ వచ్చి ఇక్కడ పెట్టాం. బట్ ఐ విల్ షో యూ. నెక్స్ట్ వచ్చి ఇది నేను పక్కకు పెడుతున్నాను. ఇది యూఎస్‌బీ-సి మనం ఇది వాడుకున్నాం కాబట్టి ఓకే. సో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను చూడండి. మనం ఇది సెల్ తీసుకొచ్చి ఇప్పుడు నేను క్లోజ్ చేస్తున్నాను. ఇప్పుడు సెల్ తీసుకొచ్చి నేను ఛార్జ్ డాక్యుమెంట్ పెట్టిన వెంటనే సో ఇప్పుడు ఛార్జింగ్ స్టార్ట్ అయింది. సో బట్ ఇక్కడ మనం చూసుకుంటే నార్మల్‌గా ఇది ఛార్జ్ ఎంత టైం పడుతుందంటే హ్యాండ్‌సెట్ ఛార్జింగ్ టైం అంటే దీనికైతే ఇది స్లో ఛార్జింగ్ అనే చెప్పుకోవచ్చు. ఇది మ్యాక్సిమం 2-3 అవర్స్ కూడా పడుతుంది. ఫుల్ ఛార్జ్ అవ్వాలంటే ఆల్మోస్ట్ కంప్లీట్ డాక్ మీద ఉంటే 2-3 అవర్స్ మ్యాక్సిమం పడుతుంది. సో బట్ దీనికి ఈ రిసీవర్ కూడా ఇది ఇలా మనం పెట్టినప్పుడు ఇది కూడా ఛార్జ్ అవుతూ ఉంటుంది. సో ఇది మ్యాక్సిమం ఛార్జింగ్ అనేది 2 అవర్స్. బట్ స్టాండ్ బై టైం వితౌట్ యూజింగ్ చేస్తే ఆల్మోస్ట్ 200 అవర్స్ వస్తుందంట ఇది. సో ఓకే. ఇప్పుడు మనం ఇది కనెక్ట్ చేసి చూసాం కదా! సో ఇప్పుడు మనం ఇదే డాక్‌ని ఇప్పుడు మీరు చూడొచ్చు. ఇదిగో ఇప్పుడు మనకి ఇలా వచ్చింది. సో ఇది ఛార్జింగ్ అవుతుంది. ప్లస్ ఇక్కడ ఇది కూడా ఛార్జింగ్ అవుతుంది. బట్ మనం ఇప్పుడు ఏంటంటే ఈ ఫోన్‌కొచ్చే ఏదైతే మన మొబైల్‌కొచ్చే కాల్స్ ఉన్నాయో అవి మనం ఇందులో మాట్లాడడానికి
ఓకే. మనం మాట్లాడడానికి దీన్ని పేర్ చేసి చూద్దాం. ఈ రెండిట్లకి బ్లూటూత్ ద్వారా పేర్ చేయాలి. సో, ఆ పేర్ ఎలా చేస్తున్నాం అనేది చూద్దాం ఇప్పుడు. ఓకే. ఇప్పుడు ఈ డివైస్ మన బ్లూటూత్ టెక్నాలజీ ద్వారా ఒకసారి పేర్ చేసి చూద్దాం. ఇది ఓకే. ఇప్పుడు మీరు చూడొచ్చు నాది బ్లూటూత్ ఓపెన్ చేశాను. బట్ ఇక్కడ నేను ఇది ఏదైతే గ్రీన్ బటన్ ఉందో దాన్ని హోల్డ్ చేసి లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే ఇది ఇప్పుడు ఆన్ అయినట్టు నాకు వాయిస్ వచ్చింది. ప్లస్ ఇది ఆన్ చేసి ఉండగానే సో, ఇక్కడ మనం చూడొచ్చు F5 హ్యాండ్సెట్ అని ఉంది కదా! సో, దీనిది వచ్చింది. ఇప్పుడు చేసి పేర్ మోడ్‌లో చూస్తే యెస్. ఇప్పుడు మనం ఇక్కడ చూసుకుంటే F5 కనెక్టెడ్ అని వచ్చింది చూడొచ్చు. సో, ఇప్పుడు నాకు ఈ మొబైల్‌కి ఇది కనెక్ట్ అయిపోయింది. సో, నేను ఇది ఛార్జింగ్ మోడ్‌లోనే దీన్ని ఇలా పెట్టి ఇది ఛార్జింగ్ అవుతుంది. ప్లస్ దీనికి కనెక్ట్ అయ్యింది. ఇప్పుడు నేనేం చేస్తానంటే వేరే ఫోన్ తీసుకొని ఈ మొబైల్‌కి నేను కాల్ చేసి చూస్తాను. కాల్ దీంట్లో మనం రిసీవ్ చేసుకుందాం. నేను ఇప్పుడు కాల్ చేస్తున్నాను. సో, దీనికి కాల్ వచ్చింది. ఓకే. ఇక్కడ కూడా మనకి ఇది వాయిస్ వస్తుంది. సో, ఇప్పుడు నేను ఇందులో రిసీవ్ చేస్తాను. హలో. హలో. ఇది గ్యాడ్జెట్ పనిచేస్తుంది. సో, ఈ గ్యాడ్జెట్ యూసేజ్ ఏంటంటే మెయిన్‌లీ సో, ఇది మన బ్లూటూత్ ట్రాన్స్మిషన్ ఏదైతే ఈ ఫోన్‌కొచ్చే కాల్స్ ఏదైతే ఉందో మనం బ్లూటూత్ ద్వారా దీంట్లో లిఫ్ట్ చేసుకొని మన ఆఫీస్‌లో ఉన్నప్పుడు అలాంటి టైంలో సో, ఆఫీస్ డెస్క్ కింద మనం ఇది లిఫ్ట్ చేసుకొని మనం ఈ కాల్స్ దీనివల్ల ఏంటి యూసేజ్ అంటే ఇక్కడ చెప్పొచ్చు కదా! మన జీరో రేడియేషన్ అయితే ఉంది. అదొకటి. హై క్వాలిటీ కాల్స్ మనం ఏదైతే ఉందో అది మనం ఒక రేంజ్ వరకు ఒక 10 మీటర్స్ రేంజ్ వరకు కూడా మనకి ఇది రిసీవ్ అవుతుంది. సో, హై క్వాలిటీ కాల్స్ రిసీవ్ చేసుకోవచ్చు. వైర్‌లెస్ ఛార్జింగ్ అవుతూ ఉంటుంది. మన ఫోన్ తీసుకొని దానిలోని ఆ రేడియేషన్ ద్వారా మాట్లాడాల్సిన అవసరం లేదు. సో, అదే కాకుండా వైర్‌లెస్ ఛార్జింగ్ అవుతూ ఉంటుంది. అది ఛార్జింగ్ మోడ్‌లో ఉంటుంది. సో, ఈ బ్లూటూత్ ట్రాన్స్మిషన్ ద్వారా మనం కాల్స్ మాట్లాడుకోవచ్చు. ఇది యూసేజ్. సో, మనం చెప్పుకుంటే ఈ గ్యాడ్జెట్ అయితే యూజ్‌ఫుల్. బట్ ఎవరైతే ఆఫీస్‌లో ఎక్కువ టైమ్ స్పెండ్ చేస్తూ మనకి మొబైల్ మీద కాల్స్ వస్తా ఉంటే వాళ్ళకైతే సో, ఆ రేడియేషన్ తగ్గించుకోవడానికి ఇది కొంచెం యూజ్‌ఫుల్ అవుతుంది. సో, ఇది యూజ్‌ఫుల్ గ్యాడ్జెట్ కింద దీని మార్కెట్‌లో దీని ప్రైస్ చూస్తే అరౌండ్ 2000 టు ఆన్‌లైన్ వెబ్‌సైట్స్‌లో చూస్తే అరౌండ్ 2000-2500 ఉంది. బేస్డ్ ఆన్ దేర్ డిఫరెంట్ వెబ్‌సైట్స్. సో, మనం యాస్ పర్ ద గ్యాడ్జెట్ చూసుకుంటే ఇది యూజ్‌ఫుల్. సో, ఇలాంటి మరిన్ని గ్యాడ్జెట్ రివ్యూస్ చూడడానికి స్టే ట్యూన్ టు సుమన్ టీవీ గ్యాడ్జెట్ రివ్యూస్.